సైన్స్ మిరిమిట్ల పేరుతో 20% సైన్స్ అద్భుతంగా సమాజాన్ని ఏలుతూ ఉంది. కానీ 80% నిజమైన సైన్స్ ఎక్కడుందంటే అది గ్రంథాలయాల్లో మిగిలింది, లేదా ఇంటర్నెట్లో దాచి మిగిలిపోయింది. ఆ 80% సైన్స్ని బయటికి తేగలగాలి. సైన్స్ అనగానే అటు వెళ్ళకండి. ఏంటి సైన్స్ అంటే అదా, సైన్స్ అంటే ఇదా అనకండి. మందు వైద్యం చాలా గొప్పది. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే నన్ను ఎక్కడ పట్టుకెళ్తారు? దుస్తాగిస్తారా? పట్టుకెళ్ళి కట్ చేసి కుట్లేస్తారా? మందు వైద్యం చాలా గొప్పది, కానీ దాని ఇంపార్టెన్స్ ఎంత అంటే 10 to 20% మాత్రమే. మిగతా 80% అంతా కూడా జీవన విధానానికి సంబంధించిన వ్యవహారమే. ఆ 80% సైన్స్ని వాళ్ళ మోడర్న్ సైన్స్ అద్భుతంగా విశదీకరించి సబ్జెక్ట్ రూపంలో డెవలప్ చేసి బిఎన్వైఎస్ పేరుతో మన పిల్లలందరికీ అందిస్తూ ఉంది. ఆ మహాద్భుతాన్ని అందుకున్న వాళ్ళు 100 మంది బయటకు వస్తున్నారు. వాళ్ళని ఏమన్నా చేయని అడిగే రైట్ మనకు లేదు. వాళ్ళ కోసం మనం ఏం చేద్దామో తేల్చుకోవాల్సిన రైట్ మనకుంది. దానికోసం సిద్ధార్థ యోగ విజయాలయం కార్యకర్తలంతా పూనుకోవాలని మీ నుంచి నేను కరెక్ట్గా వారం రోజుల టైం పెట్టుకుంటున్నాం. ఈ వారం రోజుల్లో హైదరాబాద్ నలుమూలల నుంచి ఏ ఏ ప్రాంతాల్లో మీరు 1 డే ప్రోగ్రామ్ ఏర్పాటు చేయగలరు రావాలి. అవన్నీ ఉండాలి. 365 మాత్రమే దాంట్లో నుంచి మనల్ని సెలెక్ట్ చేయగలరు. అంటే రేపు జనవరి 1 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 1 వరకు మనకు మిగిలిన రోజులు 365 రోజులు మాత్రమే. ఈ 365 రోజుల్లో మనం పెట్టగలిగే క్యాంపులు ప్రతిరోజు అదే క్యాంప్ అనుకున్నా 365 మాత్రమే పెట్టగలం. దీనికి సిద్ధార్థ యోగ విద్యాలయంలో ఉన్న టీం అంతా సంపూర్ణంగా సిద్ధపడిన తర్వాతే ఈ నిర్ణయాన్ని మీ ముందు అనౌన్స్ చేస్తున్నాను. దీనిలో ఉదాహరణకి మీకు ఇందాక పరిచయమైన శివరాం ప్రసాద్ గారు, సార్ ఒకసారి రండి. శివరాం ప్రసాద్ గారు ఆయన వెల్ క్వాలిఫైడ్ పర్సన్. ఆయన ఇప్పుడు పనిచేస్తుంది ఎక్కడ అంటే బ్రిటానియా కంపెనీలో ఒక నేషనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయన కుర్రాడు కదా, మీరంటే పెద్దవాళ్ళు, ఆయన అంటే కుర్రాడు కదా. ఆశ్చర్యం ఏంటో తెలుసా? అట్లా ఉన్నారు. ఆయన మీ ఏజ్ ఎంత అండి? 60 ఏళ్ళు దాటిపోయిన కుర్రాడు ఆయన. రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ యాజమాన్యం ఇంకొక 2 సంవత్సరాలు మీరు ఉండాల్సిందే అంటే అక్కడ డ్యూటీ చేస్తున్నారు. దానిలో ఒక 1 ఇయర్ అయిపోయింది కదండి, ఇంకో 1 ఇయర్ మిగిలింది. ఆ తర్వాత ఆయన లైఫ్లో ఉన్న టైం అంతా ప్రకృతి వైద్య ప్రచారం కోసమే నిలబడేటువంటి కార్యకర్తగా ఆయన మీ ఎదురుగా ఉన్నారు. దృష్టిలో పెట్టుకోండి.